అందువలననే ఈ శక్తివనంలో ప్రవేశించగానే మహారాజు ఇలుడు ఇలా అయిపోయాడు. అయినను నీవు చింతించవద్దు. చింతించక ఏం చేయను మాత. నా పైన ఒక వజ్రపాతం జరిగింది. నేను యువరాజు ప్రాప్తి కోసం మిమ్మల్ని ఆరాధించాను. మరి ఇలాంటి విచిత్ర ఫలం ప్రాప్తించిందేమిటి నాకు? అలా జరగవలసే ఉంది మహారాణి. అందుకని ఈ శివలీలను సృజించాం. ఇలుడు ఇలాగా మారడం వల్ల పరిణామం శుభమే అవుతుంది. ఇప్పుడు మీతో నేను ఎలా వ్యవహరించాలి మహారాజా? నాకు పతిదేవులయుండి కూడా మీరు నారిగా పరివర్తితులైపోయారు. ఇప్పుడు నేను మీకు ధర్మపత్నినేనా కాదా? నాకేమీ అర్థం కావటం లేదు మహారాజా. నాకేమీ అర్థం కావటం లేదు. ప్రభు, మాత, మమ్మల్ని ఏమిటి ఇలాంటి స్థితిలో పడవేశారు? మా పైన కృప చూపండి మహాదేవ. మహారాజుకు మరలా మునుపటి రూపాన్ని ప్రసాదించండి పరమేశ్వర. అది అసంభవం దేవి విజయ. విధి విలాసాన్ననుసరించి ఏ కార్యసిద్ధికై మహారాజు ఇలుడు ఇలాగా మారాడో ఆ కార్యం పూర్తి కానంత వరకు మళ్ళీ పురుషుడుగా మారలేడు. ప్రభు, మా ప్రజలకు మహారాజు పురుషుడు కారనే మాట బహిరంగంగా తెలియగానే రాజ్యంలో ఎంతో అరాజకం పెరిగిపోతుంది. శాసన వ్యవహారాలు కూడా చిన్నాభిన్నమైపోతాయి మహాదేవా. అలా ఎన్నడూ జరగదు విజయ. మహారాజు ఇలుని రాజ్యంలోని ప్రజలు, ధార్మికులు, సుసంస్కారులు వారందరూ నిన్ను, మహారాణి విజయను తమ రాజ్యానికి శాసకురాలిగా తప్పకుండా స్వీకరిస్తారు. మీ రాజ్యంలోని ప్రజలు వారి మనసుల్లో కోరుకోవడం లేదా? వారికి యువరాజు శీఘ్రంగా సంప్రాప్తించాలని? ప్రజలే కాదు, మేమందరం కోరుకుంటున్నాం మహాదేవా. మేము ప్రతి ఒక్క నిమిషం యువరాజు రాకకై నిరీక్షిస్తూ గడుపుతున్నాం. అనుకోకుండా ఈ వజ్రపాతంతో నా బుద్ధి చెలించిపోయింది మహాదేవా. నేను ఊహించలేకపోతున్నాను. ఇలా మహారాజు నారీ రూపంలోనే ఉంటే నేను యువరాజుకు మాతను ఎలా కాగలను? నారద, ఈ శివలీలా రహస్యం ఇంకా రహస్యమయమైపోతోంది. ఓ పరమేశ, ఇక మీ ఇచ్చ ఏమిటి? ఆలోచిస్తున్నావేమిటి దేవి? నీవు అనుకుంటున్నదేమిటో చెప్పు. మహారాణి విజయ యొక్క సంకటాన్ని దూరం చేయడం నీకు కర్తవ్యమే కాదు, ధర్మం కూడాను. మహారాణి విజయ, నేను నీకొక కఠిన సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. హృదయాన్ని దృఢపరుచుకుని విను. నీ పూర్వజన్మ పాపాల కారణంగా ఈ జన్మలో నీకు సంతానం కలిగేటటువంటి యోగం లేదు విజయ. వద్దు మాత, నాకు ఇలాంటి ఘోరాన్ని చేయకండి. ఇలాంటి ఘోరాన్ని చేయకండి మాత. ఎంతో పెద్ద ఆశతో నేను మీ చరణాల వద్దకు వచ్చాను. జన్మ జన్మల కోరికను నెరవేరనీయకుండా చేయకండి మాత. పరమేశ్వర, తమరు సర్వశక్తి సంపన్నులు. మీ మీద భక్తితో పూర్వజన్మలోని మహా పాపాలంతమైపోతాయి. అలా అనుకుని తమ ఆరాధన చేశాను. మీరు కోరుకునేది మిమ్మల్ని ఆరాధించే వారికి ఒక్క దండనయే ప్రతిఫలమనా? ప్రతిఫలంగా నాకు అన్యాయం చేయవద్దు మహాదేవా. నా హృదయం ముక్కలు ముక్కలు చేయకండి మహాదేవా. ఇంకొక కటిక నిజం నీవు వినాలి మహారాణి. నీవు మా ఆరాధనైతే చేశావు, మరి కానీ నీ మనస్సు శివభక్తి మీద లేదు. పుత్రుని పొందాలనే కోరికలో లీనమైపోయింది. నీవు శివభక్తి చూపినది శివలింగంలోని శివునిపై కాదు, పుత్ర వ్యామోహంతో బుధునిపై చూపావు. నీకు బుధుని వంటి పుత్రుని పొందాలని కోరిక.
అయితే ఈ కటిక నిజాన్ని నీవు అంగీకరిస్తావా విజయ? మీరు చెబుతున్నది నిజమేనా మహాదేవా? పుత్రుని పొందాలనే కోరికతో నా మనసు వ్యాకుల పడుతూ బుద్ధుని తప్ప ఇంకెవరి గురించి కూడా ఆలోచించనే లేకపోయింది. అనవసరంగా నీవు దుఃఖిత మనస్కురాలవవుతున్నావు విజయ. నీకు బుధునిలాంటి సుపుత్రుడే కలుగుతాడు. కాని మరి నీవతనికి జన్మధాత్రివి కాలేవు. అతని జన్మధాత్రి ఎవరంటే ఇలా ఇలా నీ యొక్క శరీరం శివలీల కారణంగా నారీ శరీరంగా పరివర్తన చెందింది. అయినా కాని ఆత్మ మహారాజు ఇలునిదే. మహారాజు ఇలుని రూపంలో నీకు పుత్రుడు కావాలనే కాంక్ష ఇలా రూపంలో ఫలిస్తుంది. నీకుది సమ్మతమేనా? నారాయణ నారాయణ. విజయ, ఈ మాట విని దుఃఖించడానికి బదులు నీవెంతగానో ఆనందించాలి. మేము నీ సమక్షంలో మరొక నిజాన్ని ఆవిష్కరించదలుచుకున్నాము. నారీ శక్తి యొక్క మహత్యాన్ని తెలియజేయడానికి నా కోరిక పైననే పరమేశ్వరులు ఈ నారీమయమైన శక్తివనాన్ని సృజించారు. దాని కారణంగానే నీ పతిదేవులు నారీ శరీరధారణ చేశారు. అది బుధుని వంటి పుత్రునికి జన్మనివ్వడానికి. విజయ, మహారాజు ఇలుని నిజమైన శివభక్తికి ప్రభావితులమై బుధుని యొక్క మాతృభక్తిని సఫలం చేయడానికే మేము ఈ లీలను రచించాము. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. ఓ త్రికాలదర్శి, మీ యొక్క ప్రతి ఒక్క లీలలోని రహస్యం ఎంత అద్భుతమైనది. తమరు తమ భక్తుల కోరికలను ఫలింపచేయటానికి ఎన్నెన్ని వేషాలను ధరిస్తారు, ఎన్నెన్ని లీలలను ఆడుతారు. ధన్యులమయ్యాము పరమేశ, మేము చూసి ధన్యులమయ్యాము. పార్వతీమాత, మేము ధన్యులమయ్యాము. తమరిరువురు మా కోసం ఎంతో చేశారు. పరమేశ, పార్వతీమాత, తమరు నా ఇచ్ఛను పూర్తి చేయకుండానే నా ఇచ్ఛాపూర్తిని చేశారు. మీరు నిజంగానే మహాత్ములు, నిజంగానే మహాత్ములు. ఇప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఏమాత్రం వెనుకాడక ఈ సత్యాన్ని అంగీకరించు. అంతేకాక నారీ శక్తిని నిరూపించడానికై మహారాజు ఇలుని రాజ్యాన్ని పరిపాలించు. మాత, ఇక ఎల్లప్పటికీ నా స్వామి ఈ ఇలా రూపంలోనే ఉండిపోతారా? వద్దు మాత, వద్దు. అలాంటి అనర్థం చేయవద్దు, చేయవద్దు మాత. దేవి పార్వతి, పుత్రునికి జన్మనిచ్చిన తరువాత మహారాజు ఇలునికి ఇలా రూపంలో ఉండవలసిన పని ఏమీ లేదు. మహారాణి విజయ్ యొక్క ప్రార్థనను అంగీకరించు. మీ ఆజ్ఞ శిరోధార్యం స్వామి. మహారాణి విజయ, నీవు పతి వియోగం ఎక్కువ కాలం సహించవలసిన అవసరం లేదు. ఈయన ఒక మాసం స్త్రీగాను మరియు మరో మాసం పురుషునిగా మారి నిన్ను కలుసుకుంటారు. మీరనేదేమిటి మాత? ఇది సంభవమా? జగతిలో అసంభవమనేది ఏమీ లేదు విజయ. పార్వతీదేవి హృదయం కరుణాభరితమైనది. మాతృధర్మపాలన చేస్తూ కూడా మహారాజు ఇలుడు నిన్ను కలుసుకోగలడు. ఇక 1 సంవత్సరం అయ్యాక యువరాజును తీసుకుని నీ ఇంటి ద్వారం వద్ద నిలుస్తాడు. మీ ఇద్దరి కోరిక నెరవేరుతుంది. నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి,
ఈ వేళ మీరు మహత్యం తరువాత మహత్యం చూపెడుతున్నారు. తమరు ఇలాంటివేమీ ఈ నారదుని పట్ల చూపనే చూపలేదు. ఒక వత్సరం పాటు బుద్ధి కుశలతతో నీవు రాజ్యాన్ని పరిపాలించి నిరూపించవలసినది ఒక మానినికి ఎటువంటి కార్యమూ అసంభవం కాదని. మీ ఆజ్ఞాపాలన తప్పక చేస్తాను మాత. దేవి ఇలా ఈ కామ్యకవనంలో ఇంకొక వైపున యోగి బుద్ధుడు ఈ సమయాన శివారాధనలో లీనమై ఉన్నాడు. నీవాతనిని సమీపించి నీ మనోవాంఛను తెలియచేయి. మహారాణి విజయ, ఇలాకి నీవు శుభాకాంక్షలందజేయి. నీవు చేయవలసినది మహారాజు ఇల్లుని యొక్క పురుష కర్తవ్యాన్ని నీవు అనితర సాధ్యంగా నిర్వహించడం. వెళ్ళు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. తమ ఆజ్ఞ మాత. ఇలా ఇలా నేను స్వయంగా నిన్ను యోగి బుద్ధుని వద్దకు పంపుతాను. రా నాతో. ఇంకా ఏమిటి దేవి? నాకు తెలుసు స్వామి, మీరిప్పుడు మరలా పూర్వరూపధారణ చేసి శీఘ్రంగా కైలాసాన్ని చేరుకోవాలనుకుంటున్నారు. మరైతే ఏమిటి దేవి? ఈ నారీమయ శక్తివనంలోని సౌఖ్యాన్ని మరికొద్ది సమయం వరకు అనుభవించాలనుంది. ఈ అవకాశం మరల మరల తిరిగి రాదు కదా స్వామి? నీ ఇచ్ఛానుసారమే. శిష్య నారద, శిష్య నారద, చూస్తూ ఉంటే నీవు నీ గురువులను మర్చిపోయావనిపిస్తోంది. లేదు లేదు, ప్రణామం గురుదేవా. మరి మీరిక్కడికి ఎలా వచ్చారు? శివపార్వతుల లీలలు అద్భుతంగా ఉంటాయి నారద. మనం ఎన్నడూ ఊహించుకోలేనట్టివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక జరిగే వాటి యొక్క రహస్యాలు గ్రహించటం కష్టమే. తమరు అక్షరాల నిజమే చెప్పారు గురుదేవా. శివలీల వల్ల జరిగే అద్భుత సంఘటనలు అన్నీ నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూస్తున్నాను కూడా. నీవు శివలీలను ప్రత్యక్షంగా చూస్తున్నావా నారద? ఎక్కడున్నారు శివపార్వతులు? అదిగో చూడండి దేవగురు, వారిద్దరి శివలీలామయ రూపాలు. ఓం నమః శివాయ. మీ దర్శన భాగ్యంతో నేను ధన్యుడనయ్యాను. దేవగురు, మరిచిపోయి మీరు శక్తివనంలోకి వెళ్ళకండి, లేకపోతే మీరు నారీ రూపులవుతారు. నా కోసం చింతించక నారద, నీ సంగతి చూసుకో. భక్తి భావ ప్రవాహంలో పడి నీవు మాత్రం శక్తివనానికి చేరుకోకు. అన్యథా మేము ఒక ఉత్తమ శిష్యుని కోల్పోవలసి వస్తుంది. దేవగురు, నేనైతే ఆ పరమేశ్వరులు పార్వతీమాతల ఆహ్వానం మీద కూడా అక్కడకు వెళ్ళలేదు. ఎంతో జాగరూకతతో ఉన్నాను. కృపతో ఒక్క మాట చెప్పండి, స్వర్గలోకంలోని బృహస్పతి ఆశ్రమాన్ని విడిచిపెట్టి మీరిక్కడేం చేస్తున్నారు? నేను బుద్ధుణ్ణి కలుసుకోవాలి. ఈ సమయంలో అతన్ని కలవటం అత్యంత ఆవశ్యకం. బుధుని వద్దకు వెళ్ళడం ఆవశ్యకమా? ఎందుకు గురుదేవా? ఈ ప్రశ్నకు సమాధానం నీకు కొద్దిసేపటి తరువాత లభిస్తుంది నారద. నారాయణ నారాయణ. దేవగురువులు బృహస్పతి ప్రశ్నను ప్రశ్నగానే వదిలేశారే, సమాధానం ఎందుకు ఇవ్వలేదు? ఈ రహస్యంలోని రహస్యమేమిటో నీవే కనిపెట్టాలి నారదా.